శాతవాహనుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో రెండవ పులోమావి కార్లే, ఆల్రెడీ మిగిలిన శాసనాలు చెప్పాము. రెండవ పులోమావి కార్లే, భాజ, అమరావతి శాసనాలు అన్నమాట. ఇందులో పులోమా వెంట గోవర్ధనహార, సోపారహార, సోపారహార, వైజంతి ఆహార, ఆహారస్ అంటే శాతవాహనస్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, పరిపాలనా డివిజన్ కదా అనే పేర్లు. దీన్ని బట్టి రాష్ట్రాలు. శాతవాహన సామ్రాజ్యం ఆహారాలుగా విభజించబడింది అని మనకు తెలుస్తోంది. ఓకే, నెక్స్ట్ అతని ఇంకోటి అమరావతి శాసనం ద్వారా అమరావతికి రాజ్యం అదే రాజధాని అమరావతికి మార్చబడిందని కూడా తెలుస్తోంది. అక్కడ అమరావతికి మార్చబడిందని కూడా తెలుస్తుంది అని అదర్ పాయింట్. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి గారు, శాతకర్ణి చిన్నగంజాం శాసనం, ఇక్కడ అతడు యజ్ఞం చేసిన విషయాన్ని ఈ శాసనం, అలాగే బౌద్ధ మతం, శాతవాహన కాలంలో బౌద్ధ మతం ఎటువంటి స్థాయిలో ఉంది, అలాగే మోటుపల్లి ఓడరేవు ప్రస్తావన ఈ శాసనంలో ప్రస్తావించబడింది. ఇన్స్క్రిప్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని గుర్తుపెట్టుకోండి. మూడవ పులోమావి మేకధోని, ఈ శాసనం కర్ణాటకలోని బళ్ళారిలోని మేకధోని అనే ప్రాంతంలో దొరికింది. ఈ శాసనం వల్ల అతను ఆంధ్రదేశాన్ని పోగొట్టుకుని చివరి కాలంలో అక్కడ రాజ్యం చేసాడని మనం చెప్పొచ్చు. అలాగే గుల్మికా అనే ప్రాదేశిక అధికారుల ప్రస్తావన, టెరిటోరియల్ ఆఫీసెస్ ప్రస్తావన ఉంది అనేది అందర్ పాయింట్. సో అశోకుని 13వ శిలాశాసనము మౌర్యులకు ఆంధ్రులు సామంతరాజులు విజితులు అక్కడ అక్కడ అతని రాజ్యంలో ఉన్నారు, అక్కడ హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అని చెప్పాడు కాబట్టి సామంతరాజులని చెప్తోంది. జునాగఢ్ శాసనము రుద్రదామనుడు, తొలి సంస్కృత శాసనము 150లో ఇవ్వబడింది. మరి శాతవాహనులు రుద్రదామనుడు చేతిలో ఓడి మహారాష్ట్ర ప్రాంతాన్ని కోల్పోయారని మనకి చెప్తాం. తర్వాత ఇంకా డీటెయిల్స్ వస్తాయండి. సకుల మధ్య శాతవాహనుల మధ్య సంబంధాల గురించి మనం తర్వాత చూడొచ్చు. సో మనకి కారవేలను హాతికంప శాసనము, మహామేఘవాహన వంశానికి చెందినవాడు, మూషిక నగరాన్ని, పితుడు నగరాన్ని నాశనం చేశాడని, శాతవాహన సామ్రాజ్యాన్ని లెక్క చేయకుండా పశ్చిమ దిక్కు వైపు కన్నబెన్నా నది వెళ్ళాడని చెప్పుకున్నాడు, సైన్యాన్ని పంపానని చెప్పుకున్నాడు. అలాగే ఎవరు మొదటి శాతకానికి సమకాలీకుడని ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఒకటి, ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా గుంటుపల్లిలో లభించిన శాసనంలో మహామేఘవాహన మహిషాధిపతి సిరిసాత అని సిరిపాత అనే పేరు కలిగిన రాజు కార్వేరుడని రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు సిద్ధాంతరీకరించారు. రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఏమన్నారంటే, ఇక్కడ గుంటుపల్లిలో లభించిన ఇన్స్క్రిప్షన్ లో మహామేఘవాహన మహిషాధిపతి సిరిశాత అనే పేరు గల రాజు కార్వేలుడే అని కన్ఫర్మ్ చేశారు రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు అనేది లేటెస్ట్ పాయింట్, మీకు పనికొస్తుంది. కావున ఇక్కడ మౌర్య సామ్రాజ్యం తర్వాత కోస్తా ఆంధ్ర ప్రాంతం అంతా కళింగ రాజ్యంలో భాగమైంది కానీ శాతవాహన సామ్రాజ్యంలో కాదు అనే అభిప్రాయాన్ని రెండు శాసనాలు బలపరుస్తున్నాయి. కోస్తాంధ్ర మొదట ఆ కళింగ దీంట్లోనే ఉండేది, ఆంధ్ర శాతవాహన రాజ్యంలో కాదు, తర్వాత కలిసి ఉంది అనేది ఇక్కడ పాయింట్. అంటే కారవేలుడు బలహీనమైన తర్వాత, చనిపోయిన తర్వాత, ఆ తర్వాత మన వాళ్ళు శాతవాహనులు ఆంధ్ర గోదావరి ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు అనేది ఒక పాయింట్ అన్నమాట. సో అందుకే కారవేలుడు తన రాజ్యానికి పశ్చిమ వెస్ట్ వైపు ఉన్నాడు. కారవేలుడు ఈస్ట్ లో ఉన్నాడు, వెస్ట్ అంటే మహారాష్ట్రలో ఉన్నాడు అన్నమాట. ఆ మహారాష్ట్రలో ఉన్న శాతకర్ణి అది లెక్క చేయకుండా కృష్ణానది వరకు, కన్నబెన్న నది అంటే కృష్ణానది అంటారు కాబట్టి పంపించాడు అనేది చరిత్రకారుల తాలూకా అభిప్రాయం. సో అశోకుడి శాసనాలు కర్నూలు జిల్లాలోని ఎర్రగుడిపాడు, రాజుల మందగిరిలో లభించాయి. 2 పాయింట్లు బౌద్ధ ధర్మం గురించి వివరిస్తున్నాయి ఒకటి. అలాగే అశోకుని కాలం కంటే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం ఉన్నట్టు దీని ద్వారా తెలుస్తుంది. అలాగే ఎర్రగుడిలో శిష్యుల్లో ధర్మాసక్తి కలిగే విధంగా గురువులు బోధించాలని చెప్పి ప్రస్తావించబడింది. అలాగే ఇటీవల అమరావతి తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొన్ని అశోకుని సంబంధించినవి శాసనాలు దొరికాయి అనేది ఒకటి. తర్వాత సాహిత్యాధారాలు, స్వదేశీ రచనలు, పురాణాలు, ఇవన్నీ ఒకసారి మనం ఫాస్ట్ గా చూస్తే గనక పురాణాలను ఆంధ్రులను ఆంధ్రభృత్యులు అని పేర్కొన్నాయి. ఒకటి, విష్ణు, వాయు, మత్స్య, భవిష్య పురాణాలలో శాతవాహనుల రాజకీయ చరిత్ర చెప్పబడింది. విష్ణు, వాయు, మత్స్య, భవిష్య పురాణాల్లో శాతవాహనుల రాజకీయ చరిత్ర చెప్పబడింది. పురాణాలు ఏంటంటే 18, పురాణాలకి ఏంటంటే సర్గ, ప్రతిసర్గ, వంశము, వంశానుచరితము, మన్వంతరము అనే 5 లక్షణాలు ఉంటాయి. సర్గ క్రియేషన్, ప్రతిసర్గ మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోయి రీక్రియేషన్, వంశము రాజుల చరిత్ర, వంశానుచరిత్ర, ఋషులు అలాగా. సో
ఇలాగా మొత్తం 5 లక్షణాలు ఉంటాయి కదా. 5లో ఈ 4 పురాణాలు శాతవాహనులకు ఇంపార్టెంట్ అనేది ఒక పాయింట్. మత్స్య పురాణం అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే రాయబడిందని పర్గీటర్ అనే మత్స్య పండితుని అభిప్రాయం అండి. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే రాయబడింది. ఐతరేయ బ్రాహ్మణం సో ఆంధ్రుల ప్రస్తావన ఉన్న మొట్టమొదటి గ్రంథము. సనశ్చేపుని తమ జ్యేష్ఠపాతగా అంగీకరించిన తన నలుగురు పుత్రుల్ని ఆంధ్ర, పుండ్ర, పులింద, మూతిమాది, దశ జాతుల్లో కలిసిపోండి అని విశ్వామిత్రుడు శపించినట్లు ఇది హిస్టరీలో చెప్పుకుంటాం, జనరల్ గా చెప్తుంటాం అన్నమాట. అయితే ఇక్కడ మొట్టమొదటి ఆంధ్రుల ప్రస్తావన అక్కడ ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. అలాగే బౌద్ధ మత సాహిత్యం, బౌద్ధ జాతక కథలము శాతవాహనుల గురించి వివరిస్తున్నాయి. అలాగే జైన సాహిత్యం ఏంటంటే శ్రీముఖుడు శాతవాహన వంశ స్థాపకుడని ద్వాత్రంశిక పుత్రిక అనే జైన గ్రంథం చెప్తుందండి. శాతవాహన వంశ స్థాపకుడని ద్వాత్రంశిక పుత్రిక అనే జైన గ్రంథం చెప్తుంది. బృహత్ కథ మనకి కుంతల శాతకర్ణి ఆస్థానంలోని గుణాఢ్యుడు ప్రాకృతంలోని పైశాచి డైలెక్ట్ లో మాండలికంలో రాశాడు. ప్రపంచ కథా సాహిత్యంలోనే మొదటిది. దీని నుండి సోమదేవ సూర్య కథా సరిసాగరము, బృహత్ కథ శ్లోక సంగ్రహము బుధస్వామి, బృహత్ కథ కోశము హరిసేనుడు అండ్ బృహత్ కథ మంజరి క్షేమేంద్రుడు, మొత్తం 4 పుస్తకాలు కూడా సంస్కృత గ్రంథాలన్నీ దీని నుండే వచ్చాయి. సో అందులో కథా సరిసాగరం చూసుకుంటే శాతవాహనుల కాలం నాటి సామాజిక రాజకీయ పరిస్థితులతో పాటు శాతవాహనులకి రాజకీయ చరిత్రకు ప్రధానమైన ఆధారము సోమదేవుని కథా సరిసాగరము. దీని ప్రకారం ఏం తెలుస్తోంది? శాతవాహనుల మూలపురుషుడని, సాతుడని, యక్షుని వాహనంగా కలిగిన వాడు కాబట్టి శాతవాహనుడని పేరొచ్చిందని ఈ గ్రంథం చెప్తోంది. గాథా సప్తశతి 17వ రాజు. ఇది ప్రాకృతంలో రాయబడింది. 700 కథలు ఉన్నాయి కాబట్టి గాథ సప్త సతి 700 కథలు. ఆనాటి సోషల్ కండిషన్స్, సాంఘిక మత పరిస్థితులకి ఇది వివరిస్తుంది. మొట్టమొదటి తెలుగు పదాలు చాలా ఇందులో కనిపించాయి. అది ఎగ్జామ్ లో మీరు చదువుకోవచ్చు ఇందులో. సో లీలావతి పరిణయము కుతూహలుడు ప్రాకృతంలో రాశాడు. కావ్యంలో హాలుడు శ్రీలంక రాజకుమార్తె అయిన లీలావతి ఇలా ప్రణయము, వారి వివాహం సప్త గోదావరి తీరంలోని భీమేశ్వర ఆలయం సన్నిధిలో, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయ సన్నిధిలో జరిగినట్లు. అంటే హాలుడికి లేటర్ రాజు కాబట్టి అప్పటికి ఈ కోస్టల్ బెల్ట్ అంతా శాతవాహన టైంకి వచ్చింది ఉండొచ్చాడు. అప్పటికి కారవేలుడు అక్కడ చనిపోయి ఉండొచ్చు అనమాట. అందుకు ఈయన వివాహం ఇక్కడ జరిగిందని ఇక్కడ శాతవాహన ఆంధ్రులు అనడానికి ఇది ఒక ప్రబలమైన నిదర్శనం కూడా చూపిస్తారు. కామసూత్రాలు వాత్సాయనుడు రాశాడు. ఈ గ్రంథంలో కుంతల శాతకర్ణి గురించి ప్రస్తావించాడు. తన భార్య మలవేతి మరణానికి కారణమయ్యాడని తెలియజేశాడు. ఆచార్య నాగార్జున గ్రంథాలు మాధ్యమిక కరిక, సుహృల్లేఖ, ప్రజ్ఞాపారమిత ముఖ్యమైనవి. తన మిత్రుడైన యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసిన లేఖను సుహృల్లేఖ అంటారు. అలాగే సుహృల్లేఖలోని పద్యాలను కంఠస్థం చేసి పాడుకునేవారని హిత్సింగ్ చెప్పాడు. హిత్సింగ్ ఎవరు ఎవరు ఎప్పుడు వచ్చాడు 9th century. అంటే హ్యూయాన్ సాంగ్ తర్వాత హర్షుడు చనిపోయిన తర్వాత హిత్సింగ్ వచ్చాడు. అన్నమాట 6th century. హర్షుడు వచ్చాడు. సో 3వ చైనీస్ సాంగ్ 2 అనుకుంటే హిత్సింగ్ 3 అనమాట. హిత్సింగ్ తర్వాత అతను చెప్పాడు ఇలాగా దీన్ని కంఠస్థం చేస్తున్నారని చెప్పి. అలాగే కుంతల శాతం కాతంత్ర వ్యాకరణము ఇక్కడ ఇంకా సుహృల్లేఖ. ఆచార్య నాగార్జునుడు తన రత్నావళి గ్రంథంలో శ్రేయోరాజ్య సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. ఆర్యదేవుడు నాగార్జున శిష్యుడు. చిత్తశుద్ధి ప్రకరణం అనే గ్రంథం రాసి అందులో బ్రాహ్మణుల మూఢభక్తిని పరిహసించాడంట ఆర్యదేవుడు, ఆచార్య నాగార్జున శిష్యుడు. కాతంత్ర వ్యాకరణము కుంతల శాతకర్ణి ఆస్థానిక సర్వరం సంస్కృతంలో రాశాడు. ఈ గ్రంథం ద్వారా సంస్కృతాన్ని కుంతల శాతకర్ణి నేర్చుకుని ప్రాకృతం స్థానంలో సంస్కృతాన్ని రాజభాషగా పెట్టడం జరిగిందని అప్పుడే గుణాఢ్యుడు ఆడో వెళ్ళిపోయి తగలెట్టేసి వెళ్ళిపోతుంది కదని మనం చదువుకుంటాం. హర్షచరితము హర్షుడు ఆస్థానిక బాణుడు రాశాడు. ఇందులో యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రస్తావన ఉంది. హర్షచరితము కొండనాచార్యుడు జైన మతంలో 2 శాఖల వారికి అత్యంత ప్రామాణికమైన సారత్రయము అనే గ్రంథాలు రాశాడు. సమయ సారము, ప్రవచన సారము, ఇంకోటి పంచస్తిక సారమా, 3ది ఏంటమ్మా గుర్తుంది నాకు. వినయ పంచాస్తిక సమయ సారం అంతే కదా. ఓకే. సో విదేశీ సాహిత్యం చూసుకుంటే ప్లినీస్ నేచురల్ హిస్టరీ లాటిన్ భాషలో రాయబడింది. యూరోప్ లోని సంపద అంతా భారతదేశానికి తరలిపోతుందని వాపోయాడని చెప్పాను మొన్న. ఇప్పుడు శాతవాహనుల వర్తక వాణిజ్యాల గురించి ముఖ్యమైన ఆధారము పెరిప్లస్ ఆఫ్ ఎరిథియన్సీ ఎవరు రాశారు?
ఓ అజ్ఞాత అజ్ఞాత నావికుడు. నావికుడు. అజ్ఞాత నావికుడు. అయ్యే. ఏ దేశానికి? ఏ దేశ నాయకుడు? చెయ్- ఇటలీ. ఎనానమస్ శైలాస్. గ్రీక్ శైలి. ఎనానమస్ గ్రీక్ నాయకుడు. ఇతడు రోమ్ ఆగ్నేయాసియాల్లో ఆంధ్రుల వ్యాపారం గురించి, అనేక రేవు పట్టణాల గురించి, బారుకచ్చము, అరికిమేడు, కళ్యాణి మొదలైన రేవు పట్టణాల గురించి చెప్పింది. అలాగే అక్కడ ఉన్న ఎక్స్పోర్ట్స్, అక్కడ నుంచి వచ్చే ఇంపోర్ట్స్, ఇక్కడ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ గురించి డీటెయిల్ లిస్ట్ ఇచ్చింది. ఎకానమీలో చదువుతాం అవన్నీ. టోలమీ జోగ్రఫీ, సొపారా, కళ్యాణి, మైసూర్ వంటి పట్టణాలను వివరించారు. సియుకి హ్యూయాన్సాంగ్ అదొక సోర్స్. తర్వాత మెగస్తనీస్ ఇండికాలో ఏమని చెప్పాడు? 30 కోటలు ఉన్నాయి అని చెప్పాడు సార్. అందుకంటే కోటలు. ఆకులు మౌర్యుల తర్వాత ఎన్నదగిన చతురంగ బలం కలవారు. సో ఫోర్సెస్ ఉంటాయి కదా, ఇన్ఫాంట్రీ, కెవాలరీ, ఫుట్ సోల్జర్స్, చారియట్స్, చతురంగ బలం, ఎలిఫెంట్రీ. ఆ 4 రకాల బలాలు మౌర్యుల తర్వాత ఆంధ్రులకే ఎక్కువ ఉన్నాయి. అంటే అప్పుడు దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు, మౌర్యుల కాలం నాటికి అక్కడ వీళ్ళు ఉన్నారు కాస్త చిన్నదేనిగా. మరి అప్పటికే లేదా సామంతరాజులుగా ఉండొచ్చు, తర్వాత ఇండిపెండెంట్ అయినా అయ్యి ఉండొచ్చు. ఇదన్నిటికీ కరెక్ట్ గా చెప్పలేము. తర్వాత నువ్వు చెప్పిందమ్మా 30 దుర్గాలు, 1,00,000 కాలబలము, 3,000 గుర్రాలు, 2,000 ఏనుగులతో కూడిన గొప్ప సైనిక శక్తి. అదొక పాయింట్. సో గుహలో శిల్పాలు, శిథిలాలు చూస్తే గనక శాతవాహన కాలం నాటి కార్లే, అజంతా గుహాలయాల శిల్పాలు, అమరావతి, జగ్గైపేట స్తూపాలు, వారి కాలం నాటి సాంస్కృతిక కళారీతులు, కల్చరల్ కండిషన్స్ మనకు తెలుస్తున్నాయి. ప్రతిష్టానపురం, ధాన్యకటకము, కోటిలింగాల మొదలైన ప్రదేశాల్లో దొరికిన శిథిలాలు ఉంటాయి కదా, అక్కడ ఆ కన్స్ట్రక్షన్స్ అవిని ఎగ్జిస్టెన్స్ ఆఫ్ శాతవాహనస్ గురించి చెప్తున్నాయి. అయితే ఎన్ని ఆధారాలు ఉన్నా అవన్నీ అస్పష్టంగా, అసందిగ్ధంగా ఉండడం వలన శాతవాహనుల పుట్టుపూర్వోత్తరాల గురించి, వారి స్వస్థానం గురించి, వారి వంశం గురించి, వారి కాలాన్ని గురించి ఈ రోజుకి స్పష్టత లేదు. ఈ రోజు కూడా ఒక ఇది లేదన్నమాట. సో అందువలన ఇవి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీసి శాతవాహనుల చరిత్రను గందరగోళం చేశాయి. కావున లభిస్తున్న నూతన ఆధారాలతో శాతవాహనుల చరిత్రను పునర్నిర్మించాల్సిన అగత్యం ఎంతైనా ఉంది అని ఏదో సరదాగా నాకు ఎక్కడో బుక్లను చూసి రాసిన పాయింట్ అది. సో ఒక్క నిమిషం. ఓహో ఒక్క నిమిషం. బుక్ చేసుకుని పవర్ పాయింట్ ఏదో పవర్ పాయింట్ లేదా? మ్యూట్ లో పెట్టుకుందమ్మా.
షర్మిల ఏదో ఓపెన్ అవ్వట్లేదు, ఏమైంది? ఈరోజు కొన్ని కొత్త పాయింట్లు కూడా చదివానమ్మా. ఆ, సో ఆ, ఏమన్నా దాన్ని ఇక్కడ తర్వాత నాణ్యాల గురించి చూస్తే, శాతవాహన కాలం నాటి నాణ్యాల గురించి చూస్తే, ఎనీబడి శాతవాహన నాణ్యాలు ఏ మెటల్లో ముద్రించారు? 14 రాగి 14 హర్షాపణ. బంగారం, ఆ? వెండి, అలా కాదు, 14 అన్నారు, ఓకే. రాగి, ఓకే. కాపరా, ఓకే. ఇంకా చేస్తాం. వెండి బంగారం చేస్తాం. సార్. వెండి, బంగారం సువర్ణాలు ఆగమ్మా, పోయింది. సో బంగారాన్ని వాళ్ళు నాణ్యాల కింద వాడలేదు, బులియన్ కింద వాడారు, ఎక్స్చేంజ్ కింద వాడారు. అది యూపీఎస్సీలో అడిగిన పెట్టింది. శాతవాహన బంగారాన్ని వాడలేదు, అది యూపీఎస్సీలో అడిగిన పెట్టేది. సో నాణేలు, అదే లెడ్ అండ్ 14, తర్వాత లెడ్ అండ్ సీసం కదా, అలాగే సిల్వర్ వాడారు, 14 వాడారు. వెండి సో అదే సిల్వర్ అంటే వెండి కదా. ఆ నాలుగు పేర్లు కర్షపణము, సువర్ణము, పదిక, ప్రతీక అనే పేర్లు. సో మొదటి శాతకర్ణి మొట్టమొదటి వెండి నాణ్యం ఇచ్చాడు శాతవాహనుల వంశంలో మొట్టమొదటి. ఇటీవల కొండాపూరు, పెదబంకూరు, కోటిలింగాల, ధూళికట్ట అనే ప్రాంతాల్లో సిరి సిముక శాతవాహన అని రాసి ఉంది. అతను సీముకుడు అని చెప్పి పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం. పరబ్రహ్మ శాస్త్రి గారి బుక్స్ కూడా మన దగ్గర ఉంటే, మంచి చరిత్రకారుడు ఆయన. సో గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ముద్రించిన జోగులతంబి వెండి నాణాలు నహాపనుడి గురించి చెప్తున్నాయి. అలాగే నాణములపై ప్రాకృతం ఒక పక్క దేశీ భాష కూడా ఉపయోగించారు. శాతవాహనుల కాలంలో ప్రాకృతంతో పాటు దేశీ భాష ఉంది. అది ఈనాటి తెలుగుకి పూర్వరూపం అని చెప్పి చరిత్రకారుల అభిప్రాయం. అందుకే ఆనాటి దేశీ పదాలు చాలా గాథా సప్తశతిలో ప్రస్తావించబడ్డాయి. దేశీ పదాలు అనేవి మనకి ప్రాంగణన్న యుగంలో కూడా చూసుకుంటే, నన్నయ్య పూర్వ యుగంలో తెలుగు సాహిత్యంలో చూసుకుంటే, అక్కడి నుంచి ఈ పదాలు అనేవి అలా అలా వస్తూ తెలుగు భాష అలాగా పరిణామం చెందుతూ, ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని పద్యాలు అవన్నీ మనం మాట్లాడుకుంటాం. పండరంగన అద్దంకి శాసనము, జయసింహ వల్లభని విప్పర్ల శాసనము, తర్వాత ఎరుకల ముత్తురాజు వేయించిన ఎర్రగుడిపాడు శాసనం, మొట్టమొదటి తెలుగు పదం నాగబ అనేది అక్కడ ఉంటది. కాబట్టి ఇవన్నిటి గురించి మనం మాట్లాడతాం. సో శాతవాహనుల స్వస్థలంపై అనేక వాదాలు. జస్ట్ ఒకసారి ఫాస్ట్ గా, సుక్తాంకర్, జువెల్కర్, జైస్వాల్, రాయ్ చౌదరి, శ్రీనివాస శాస్త్రి మొదలైన పండితులు శాతవాహనులు ఆంధ్రేతరులు అంటారు, ఫారినర్స్, ఆంధ్రులు కాదు. సో స్మిత్, బ్యాట్స్, ర్యాప్సన్, బండార్కర్ వీళ్ళందరూ, వెంకట్రావు గారు, మారేమండ రామారావు గారు వీళ్ళందరూ ఆంధ్రులు అంటారు. సో ఏంటి, ఎవరెవరు ఏంటి చూస్తే, సుక్తాంకర్ కర్ణాటక అని ఎందుకు అంటున్నాడంటే, పురాణాలు శాతవాహనులను ఆంధ్రులు అని పేర్కొనలేదు, ఆంధ్ర బ్రచ్చులు అని పేర్కొన్నాయి. సో ఆంధ్ర బ్రచ్చులు అని పేర్కొన్నాయంటే ఆంధ్రులకి బ్రచ్చులు వేరే చోట నుండి వచ్చారు అని ఆయన వాదం, ఒక పాయింట్. అలాగే మనకి శాతవాహనులు తమ శాసనాల్లో ఎక్కడ ఆంధ్రులని చెప్పుకోలేదండి. శాతవాహనుల శాసనాల్లో ఆంధ్రులని చెప్పుకోలేదు. ఆంధ్రులై ఉంటే ఆ శాసనాల్లో అది చెప్పుకుని ఉండేవారు కదా అనేది ఒకటో పాయింట్. అలాగే శాసనాల్లో ఆంధ్ర పదం లేదు, పురాణాల్లో శాతవాహన పదం లేదంట. పురాణాల్లో శాతవాహన పదం లేదు, పురాణాల్లో శాతవాహన పదం ఉంది కదమ్మా. పురాణాలు హలో, పురాణాల్లో లేదు సార్, శాతవాహన అనే పదం పురాణాల్లో లేదు సార్. లేదు, కానీ శాసనాల్లో అంతే. పురాణాలు ఏంటంటే ఆంధ్రులు లేక ఆంధ్ర బ్రచ్చులే అని చెప్పాయి, కరెక్ట్ పాయింట్. సో ఇన్స్క్రిప్షన్లు అన్నిటిలోని శాతవాహనులు అనేది ఉంది, కానీ పురాణాల్లో లేదు అనేది మంచి పాయింట్. ఓకే, సో అదొకటి. తర్వాత అంటే పురాణాలు ఆంధ్రులు శాతవాహనులు ఒకటి అని చెప్పలేదు, ఆంధ్రులు పరిపాలించే అన్నయ్య కానీ ఒకటి అని చెప్పలేదు. సో సమకాలీన శాసనాలైన జూనాగఢ్, హాతిగుంప శాసనాల్లో శాతవాహన అని కానీ ఆంధ్ర అనే రెండు పదాలు లేవట. కాంటెంపరీ ఇన్స్క్రిప్షన్స్ లో కూడా శాతవాహన పదం లేదు, ఆంధ్ర పదం లేదు. అలాగే మూడవ పులోమని మావి, రెండవ పులోమావి పడింది అక్కడ పీపీడీలో కరెక్ట్ చేసుకోండి. మూడవ పులోమావి మేకధోని శాసనము, పల్లవ శివస్కందవర్మ
ఇరహడహల్లి శాసనాలు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో దొరికాయి 2 అన్నమాట. సో వీటిలో శాతవాహన అపహర ఆహార శాతవాహన రట్టి అనే పేర్లు ఉన్నాయి కాబట్టి అందువల్ల బళ్ళారి ప్రాంతమే స్వస్థలము. వారు కర్ణాటక నుండి మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళి చివరిలో ఆంధ్రదేశాన్ని జయించి పరిపాలించారు అని అంటారు. సో దాని వెంటనే దానికి ఏమంటారంటే మేకధోని శాసనం ఇచ్చిందే పనికిమాలినోడు లాస్ట్ రాజు, 3వ పులోమావి, శాతవాహన వంశంలో చివరివాడు. సో వంశకర్త అయిన సిముకుడికి కర్ణాటకతో ఎటువంటి సంబంధాలు లేవు. అలాగే ఇక్కడ మహారాష్ట్రలో శాతవాహన శిఖరం ఉందట, అలాగే కర్నూలులో శాతాని కోట ఉందట, గుంటూరు జిల్లాలో సాతులూరు అని ఉంది. శాతవాహన పేరున్నంత మాత్రాన కర్ణాటక వాసులని చెప్పలేము, అది క్లోజ్ అయిపోయింది. సో జైస్వాలు, బాక్లే వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ శాతవాహనులు అశోకుని శిలాశాసనాల్లో కేరళ పుత్రులు, సాత్యపుత్రులు అని చెప్పుకున్నాడు అశోకుడు. సో ఆ శాతవాహనులు సాత్యపుత్రులు ఒకడే. సాత్యపుత్రులు అంటే వారు కన్నడ ప్రాంతం వారు కావున శాతవాహనులు కన్నడ దేశస్థులు అని అన్నారు. కానీ ఇంతవరకు అశోకుడు శిలాశాసనాల్లో పేర్కొన్న సాత్యపుత్రుల గురించి ఎక్కడా డిసైఫర్ చేయలేదు. విదర్భ సిద్ధాంతం. నెక్స్ట్ మిరాషి కారవేల్ని ఆతిగుంఫా శాసనము, గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనాల ఆధారంగా విదర్భను జన్మస్థలం అన్నాడు. ఎలా అన్నాడు? హాతిగుంఫలో శాతకర్ణిని లెక్క చేయకుండా సైన్యాలను పశ్చిమ దిక్కులోని కన్నబెన్నా నది వరకు వెళ్ళాడు, మూషిక నగరాన్ని నాశనం చేశాడు. సో అలాగే నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో గౌతమీపుత్ర శాతకర్ణికి బెనకటక స్వామి అనే బిరుదు ఉందంటూ చెప్తోంది. సో ఈ 2 శాసనాలను బట్టి శాతకర్ణి రాజ్యం కారవేలునికి పశ్చిమ దిక్కులో ఉంది కావున కళింగ రాజ్యానికి దక్షిణ దిక్కులో ఉన్న ఆంధ్రదేశం శాతవాహన దగ్గర లేదు. ఈస్ట్ లో ఉన్నాడు, వెస్ట్ ఈ కింద ఉన్నది కదా మంది ఆంధ్ర. సో ఇక్కడ అటు నుండి వచ్చారు వాళ్ళు, ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఈయనేమో ఈస్ట్ లో ఉన్నాడు కారవేలుడు, ఇతను వెస్ట్ లో ఉన్నాడు, అతను లెక్క చేయకుండా వెళ్ళాడు అంటున్నారు. కాబట్టి అక్కడ బెనకటక స్వామి అని కూడా ఉందని. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ కన్నబెన్న అనేది నాగపూర్ దగ్గర కన్హేరి నది అని, నాసిక్ శాసనంలో పేర్కొన్న బెనకటకం కూడా ఈ ప్రాంతంలో ఉందని వీరి అభిప్రాయం. అయితే ఈ మిరాసి విదర్భ సిద్ధాంతంలో ఇక్కడ ఏమంటారంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్ విదర్భను గౌతమీపుత్ర శాతకర్ణి జయించినట్టు మనకు చెప్తుంది. సో విదర్భని గౌతమీపుత్ర శాతకర్ణి జయించాడు అనేది నాసిక్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంటే విదర్భలో ఇంకేం దొరకలేదు. కొన్ని ఏ కాయిన్లో ఏవో దొరకాలి కదా, అక్కడేమీ మనకి దొరకలేదు కాబట్టి అది కరెక్ట్ కాదు. సో విదర్భ మహారాష్ట్రలో ప్రాంతమైన ఇంకోటి మహారాష్ట్ర వాదము. శ్రీనివాస్ అయ్యంగారు, డాక్టర్ గోపాలాచారి గారు పుస్తకం చాలా బాగుంటుంది, ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎర్లీ డైనాసిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటా. నిజంగా థ్యాంక్స్ టు ఏంటది ఆ పబ్లిషర్స్ ఎంఎస్కో. వాళ్ళు ఏం చేశారంటే నిజంగా నేను ఒకసారి విజయవాడ అక్కడికి వెళ్ళి కొనుక్కున్నాను. ఈస్టర్న్ చాళుక్యస్కి ఒక బుక్, ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు, తూర్పు చాళుక్యులకు ఒక బుక్, కాకతీయులకు ఒక బుక్, తర్వాత విజయనగర సామ్రాజ్యానికి 2 పుస్తకాలు, గోల్కొండ రాజులకి, అలా ప్రతి డైనాసిటీకి, రెడ్డి రాజులకి, ముస్లిం రెడ్డి నాయకులకి, ప్రతి డైనాసిటీకి ఒక బుక్. సూపర్ అన్నమాట. ఇంగ్లీష్లో అద్భుతమైన బుక్స్, అవన్నీ తెలుగులో రాశారు. నిజంగా ఆంధ్ర హిస్టరీ తెలుగులో ఉన్న సోర్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే అవన్నీ అసలు మనం వీరైతే డిస్కస్ చేద్దాం, టైంని బట్టి అవకాశాన్ని బట్టి చూద్దాం. సో శ్రీనివాస అయ్యంగారు, గోపాలాచారి వీళ్ళందరూ ఏమంటారంటే ఆంధ్రుల భాష తెలుగు, శాతవాహనుల భాష ప్రాకృతము, శాతవాహన శాసనాలన్నీ ప్రాకృతంలోనే లభించాయి. సో ఆంధ్రులు తెలుగువారు. సో ఆ ప్రాకృతం అనేది ఏంటి? జనరల్ గా ప్రాకృతము మహారాష్ట్ర భాషకు దగ్గరగా ఉంది. అసలు ప్రాకృతం అంటే ఏంటి? సంస్కృతాన్ని సరిగ్గా ఉచ్చరించని భాష ప్రాకృతం. ద కరప్ట్ ఫార్మ్ ఆఫ్ సాంస్క్రిట్, ఆనాటి ప్రజలు ఆనాటి సంస్కృత భాషను సరిగ్గా ఉచ్చరించక ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా పలికారు. దాక్షిణాత్య మగధ దేశం దగ్గర ఒక రకం, అర్ధమాగధి మగధ కొంచెం దూరంలో, మహారాష్ట్ర ప్రాంతంలో, సౌరసేని ఇంకొక మహారాష్ట్ర దగ్గర ఇంకో ప్రాంతంలో, దాక్షిణాత్య సౌత్ ఇండియా ప్రాంతంలో, ఇలాగా కరప్ట్ ఫార్మ్ ఆఫ్ సాంస్క్రిట్ అనేది ప్రాకృతం అనేది వచ్చింది. కాబట్టి సో ఇది మహారాష్ట్రకు దగ్గరగా ఉంది అనేది ఒక పాయింట్. సో ఇక్కడ నుంచో
రిజర్వ్ అయిపోయింది. సో ప్రాకృతం అనేది మహారాష్ట్ర భాష దగ్గరగా ఉంది. అందువలన గొగేల్కర్ అండ్ గొగేల్కర్ ప్రకారం ఏంటంటే ఆంధ్రులు అనాదిగా అక్కడ వింధ్య పర్వతం నుంచి వచ్చారు. అక్కడ పూనా సమీపంలో ఆంధ్ర అనేది ఉంది. ఆ నదీ ప్రాంతమే వారికి జన్మస్థానం కాబట్టి వారికి ఆంధ్రులు అని పేరు వచ్చింది. అలాగే శాతవాహనుల తొలి శాసనాలన్నీ మహారాష్ట్రలో లభించాయి. ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పిన ఆంధ్ర, పులింద, మూతిబాతి దశజాతులన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి. శాతవాహన రాజులు ధరించిన మాతృనామాలన్నీ మహారాష్ట్రలో ఉన్న సాంప్రదాయమే అని వీళ్ళందరూ చెప్పారు. మహారాష్ట్ర విమర్శ ఏంటి? ప్రాకృతం మౌర్యుల వారసత్వం. శాతవాహనుల మాతృభాష దేశీ అని నాణేల వల్ల మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేశీ వైపు కాయిన్లో వైపు ప్రాకృతం ఉంటే ఇంకో పక్క దేశీ అనేది ఉంది. ఆంధ్ర అనే పేరు గల నది కర్ణాటకలో కూడా ఉంది. ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొన్న జాతులు ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా ఉన్నారు. సో అయితే ఏంటి కదా తేలలేదు. ఆంధ్రప్రచ్చులు, పురాణాలేమో ఆంధ్రప్రచ్చులు అన్నాయి. ఈ పదానికి రెండు అర్థాలు. ఒకటి ఆంధ్రులకు బ్రొచ్చులు, రెండు ఆంధ్రులు బ్రొచ్చులు. ఆంధ్రులకు బ్రొచ్చులు, రెండోది ఆంధ్రులే బ్రొచ్చులు. కార్ణవంశ సుశర్మను అతను బ్రొచ్చులు హత్య చేశాడని భాగవత పురాణంలో ఉంది. భాగవత పురాణంలో అతని బ్రొచ్చులు హత్య చేశాడు అని ఉంది. హత్య చేసిన వాడు ఆంధ్రుడని భండార్కర్ అభిప్రాయము. సుప్తాంకర్ అభిప్రాయం ప్రకారము శాతవాహనులు, ఆంధ్రులు వేరువేరు. శాతవాహనుల కంటే ముందు ఆంధ్రులు పరిపాలించారు. శాతవాహనుల వారికి సామంతులే ఉండొచ్చు, అందుకే వారిని ఆంధ్రప్రచ్చులు అని అన్నారు అని సుప్తాంకర్ అంటాడు అనమాట. సో మొత్తానికి శాతవాహనుల ముందు ఆంధ్రులు పరిపాలించినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. పురాణాల్లో చెప్పిన ఆంధ్రులు, శాతవాహనులు శాసనాల్లో చెప్పిన శాతవాహనులు ఒక్కరే. వారు జాతిరీత్యా ఆంధ్రులు, వంశరీత్యా శాతవాహనులు. జాతిరీత్యా ఆంధ్రులు, వంశరీత్యా శాతవాహనులు. బౌద్ధ గ్రంథము సుత్తానిపాతము అందరకట్ట గోదావరి నది ఒడ్డున ఉందని, అది అస్మక జనపదానికి చెందిందని చెప్తోంది. ఆంధ్రకట్ట అనేది గోదావరి నది ఒడ్డునుంది. అస్మక జనపదం 16 మహాజనపదాసులో మనకి ఒకటి. 16 షోడశ మహాజనపదాల్లో అస్మక అనేది ఒకటి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆంధ్ర సిద్ధాంతం చూస్తే గనక మెగస్తనీస్ ఆంధ్రులకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నట్లు వారికి సైనిక శక్తి గురించి కూడా పేర్కొన్నాడు. ఒకటి. అశోకుని శాసనాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. 2. మౌర్య సామ్రాజ్య కాలంలోనే దక్షిణాన కళింగ, ఆంధ్ర, రధిక రాజ్యాలు విడివిడిగా ఏర్పడి ఉన్నాయి అనేది 3. ప్రతిష్టానపురంలో లభిస్తున్న శాసనాలు శాతవాహనం రాజులు రాజ్యము తూర్పు నుండి పశ్చిమానికి విస్తరించిందని నిరూపిస్తున్నాయని చెప్పి వెంకట్రావు గారు, మారేమంటి రామారావు గారు, కృష్ణారావు గారు మొదలైన వారి అభిప్రాయం అన్నమాట. ఈస్ట్ ఇటువైపు నుండే, ఆంధ్ర వైపు నుండే అటు వెళ్ళారు మహారాష్ట్ర వైపు అని. సో గోపాలాచారి గారు ఏమంటారంటే వీరు ఆంధ్రులే, అయితే మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యారు. ఆంధ్రులే కానీ అక్కడి నుంచి రైజ్ అయ్యారు వీళ్ళు అని గోపాలాచారి గారు. వారు అక్కడి నుంచి రైజ్ అయ్యి వాళ్ళు రాజ్యం స్థాపించారని అంటారు. అయితే వారి తొలి శాసనాలు గాని నాణ్యాలు గాని ఆంధ్రదేశంలో లభించలేదు. అశోకుని మరణం తర్వాత మనకి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు కాబట్టి పురాణాలు ఆంధ్రప్రచ్చులు అన్నాయనేది ఇప్పుడు చరిత్రకారులు అందరూ అంటున్నారు అనమాట. సో మనం చూస్తే తొలి శాతవాహనుల నాణ్యాలు మహారాష్ట్రలో ఉన్నాయి, కానీ నాసిక్, నానాఘాట్, పూనాలో తప్ప ఇంకెక్కడ లేవు నాణ్యాలు అనమాట. సో అంటే ఈ వాదనలు ఏంటంటే చివరికి మరి సిముకుడి నాణ్యాలు ఉన్నాయనుకోండి, సిముకుడి నాణ్యాలు ఎక్కడ దొరికాయి? కొండాపూర్, ఎక్కడ ఉంది అది? కోటిలింగాలు, తెలంగాణ. లింగాల ఆంధ్ర. మరి ఆంధ్రలో అవ్వాలి కదా మరి అలాంటప్పుడు. మరి తొలి సిముక శాతవాహనుడు తొలి రాజు అనుకుంటే అతని నాణ్యాలు ఇక్కడ దొరికాయి కాబట్టి ఆంధ్రలే అవ్వాలనేది కొంతమంది చరిత్రకారులు ఉన్నారు. సో మొత్తానికి ఏమంటారంటే శాతవాహనులు ఆంధ్రులే గాని అటు నుండి అక్కడ రాజ్యాన్ని స్థాపించి ఇటువైపు ఇలా వచ్చారు అనేది ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళకి 2 రాజధానులు ఉన్నాయి. అక్కడేమో ప్రతిష్టానపురం లేదా పైతాన్ మహారాష్ట్ర, ఆ తర్వాత ఇటువైపు వచ్చినప్పుడు ధరణికోట లేక ధాన్యకటకం వచ్చింది అనేది అంటారన్నమాట. సో మొత్తానికి ఈ బిఎస్ఎల్ హనుమంతరావు గారు మనకి ఆంధ్రదేశ్ చరిత్రకి అథారిటేరియన్ అనమాట, హిస్టారియన్ గారు బిఎస్ఎల్ హనుమంతరావు గారు. అలాగే మనకి ఏమంటుందాన్ని పరబ్రహ్మ శాస్త్రి గారి ప్రకారము కొండాపూర్లోని, మెదక్ జిల్లాలోని కొండాపూర్లోని అక్కడ
కోటిలింగాల్లోని దొరికాయి కాబట్టి ఇక్కడ సిముకుడు శాతవాహన రాజ్యం ఆంధ్రదేశంలోనే ప్రారంభమైందని చెప్పి బిఎస్ఎల్ హనుమంతరావు గారు సిద్ధాంతీకరించారు. తొలి స్థాపకుడైన సిముక శాతవాహనుడి నాణ్యాలు ఇక్కడ దొరికాయి కాబట్టి ఆంధ్రదేశంలోనే ప్రారంభమైంది అని చెప్పి ఆయన చెప్పారనమాట. అలాగే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో ఆంధ్రదేశ ప్రసక్తి లేదని కొందరు చరిత్రకారులు అంటారు. దానికి హనుమంతరావు గారు ఏమంటారంటే, ఆ శాసనంలో పేర్కొన్న మహేంద్ర, శేటగిరి ఆంధ్రదేశంలోని పర్వతాల పేర్లు. అలాగే లీలావతి పరిణయం సప్త గోదావరి తీరం ఆంధ్రదేశంలో జరిగిందని చెప్తోంది. అంటే హాలుడు గౌతమిపుత్ర శాతకర్ణి కంటే 5 తరాల ముందున్న హాలుడే సప్త గోదావరి తీరంలో పెళ్లి చేసుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటికి ఆంధ్రదేశం ఎందుకు ఉండదు? ఆంధ్రదేశంలో అదే శాతవాహన సామ్రాజ్యంలో ఉండి ఉంటుంది. పై విషయాలన్నింటినీ సమన్వయం చేసి బిఎస్ఎల్ హనుమంతరావు గారు శాతవాహనులు అస్మక దేశానికి చెందినవారని పేర్కొన్నారు. అస్మక అంటే నేటి నిజామాబాద్ ప్రాంతము. పరబ్రహ్మ శాస్త్రి గారు మొత్తానికి తెలంగాణ అనేసారు, ఉత్తర తెలంగాణ. ముప్పాల హనుమంతరావు గారు మన 5,000 పేజీల పుస్తకం రాశారు కదా, ఆయన ఏమంటారంటే, అది తొలి శాతవాహనులు మహారాష్ట్ర నుంచే తెలుగువారు ఆంధ్రులు అయినా మహారాష్ట్రలోనే పరిపాలన స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఆంధ్రదేశాన్ని సదా వంశస్థులు పరిపాలించారు. ఆ వారి వంశంలో చేరువాడైన శివమకసదను ఓడించి గౌతమిపుత్ర శాతకర్ణి కోస్తాంధ్రను జయించాడు అని ముప్పాల హనుమంతరావు గారు అంటారు. అలాగే ఆయన ఇంకో మాట అంటారు అన్నమాట. ఆయన కుమారుడైన రెండవ పులోమావి శకులతో ఓడిపోయి మహారాష్ట్రను కోల్పోయిన తర్వాత అప్పుడు ప్రతిష్టానపురం అనేది అక్కడ వాళ్ళ శకుల చేతిలోకి వెళ్ళిపోయింది. రుద్రదామనుడేమో వాళ్ళ అల్లుడు ఎవరో ఉంటారు, ఆ పేరు మనం చూద్దాం తర్వాత. వశిష్ఠపుత్ర శాతకర్ణి ఎవరో అతనికి ఆ ప్రాంతం ఇచ్చేది టెంపరీగా. అప్పుడు ధరణకోటకి ఇతను మార్చుకున్నాడు రాజధానిని అని అంటారన్నమాట. సో మొత్తానికి శాతవాహనులు ఆంధ్రులే గాని ఆంధ్రదేశస్థులు కాదు అని చెప్పి ముప్పాల హనుమంతరావు గారి సిద్ధాంతము. సో ఇది శాతవాహనులు. ఇప్పుడు ఒకసారి ఈ రోజు చదివిన పాయింట్ శాతవాహనుల గురించి కొన్ని చూసాము. ఇక్కడ ఈరోజు నాకు మంచి పాయింట్ ఒకటి ఏమొచ్చిందంటే ఆంధ్రులు కారు. సో శాతవాహనులు ఆంధ్రులేనా ఏంటి అనేది ఈ నాగార్జునలో ఏమి ఇచ్చారంటే, ఇక్కడ శాసనాల్లో గాని నాణేల్లో గాని శాతవాహనులు ఆంధ్రులని పేర్కోలేదు, అక్కడ పేర్కోలేదు, మాట చెప్పలేదు. అయితే ఆనాటి రాజులు వంశనామమే ప్రస్తావించారు. సాలంకాయన్లు, బృహత్పలాయన్లు, విష్ణుకుండలు, పల్లవులు, కదంబులు, చాళుక్యులు, షహరాట వంశానికి చెందిన నహపానుడు, తర్వాత శక వంశానికి చెందిన రుద్రదామనుడు ఎవరు కూడా వాళ్ళు చెప్పలేదంట. డైనాసిటీ పేర్లే మాట్లాడుకున్నారు కాబట్టి వీళ్ళు చెప్పలేదు అని చెప్పి. సో మౌర్యుల కాలంలో గ్యారంటీగా శాతవాహనులు సామంతులుగా ఉండబట్టి వాళ్ళు ఆంధ్రప్రచ్చులు అన్నారు అనేది బండార్క చెప్పింది. ఇప్పుడు అందరు చరిత్రకారులు ఒప్పుకుంటున్నారు అనేది నాగార్జున యూనివర్సిటీ దీంట్లో ఒక పాయింట్ చెప్పారనమాట. తర్వాత శాతవాహనులు ఆంధ్రులే గాని అట్నుంచి రైజ్ అయ్యారు, ఆంధ్రులే గాని ఆంధ్రదేశీయులు కాదు అంటారు కదా, అది ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. ఆరిజిన్ ఆంధ్రులే, అటు వెళ్ళిపోయి మొత్తానికి అట్నుండి ఇటు వచ్చారు, అది అనేది అందరూ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అయితే దానికి ఏమంటాడంటే, వీళ్ళు శాతవాహన వంశ స్థాపకుడు ఆంధ్ర జాతీయుడని, ప్రథమంలో బ్రచ్చుడిగా ఉండేవాడని భాగవత పురాణం స్పష్టం చేస్తోంది. భాగవత పురాణం చెప్తోంది. అంటే పురాణాల సంకలనం జరిగినప్పుడు మనకి గుప్తుల అనంతరం పురాణాలు ఏమంటారు దాన్ని, మౌర్యయుగం అనంతరం పురాణాల సంకలనం అవుతున్నాయి. 2nd century BC to 3rd century AD కాలంలో. ఆ టైంలో శాతవాహనులు తీరాంధ్రాన్ని, మహారాష్ట్ర, కర్ణాటక ఏరియాని పరిపాలించి ఉండొచ్చు అనమాట. సో వీళ్ళు ఎక్స్టెండ్ అయి ఉంటారు, అందువలన ప్రతి చోట విస్తరించారు. ముందు అటు నుండే మహారాష్ట్ర నుంచే ఇలాగ ఎక్స్టెండ్ అయ్యారని చెప్పి ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్న ఒక వాదన. సో ఇది కాకుండా మనకి ఈరోజు చూసిన పాయింట్లో బళ్ళారి, విదర్భ, మహారాష్ట్ర వాళ్ళని చూసాం. ఇంకొక పాయింట్, మంచి పాయింట్ ఒకటి
చదివింది లాస్ట్ లో మొత్తానికి ఉమ్, ముప్పాల హనుమంతరావు గారి దాన్ని కూడా పూర్వపక్షం చేస్తూ ఇక్కడ ఏం రాశారంటే ముప్పాల వారు ఏమన్నారు, మహారాష్ట్ర నుండి వచ్చారు, తర్వాత ఆంధ్రాని గెలుచుకున్నారు అని. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మరి ఆ, సిముకుడు కాయిన్లు ఆంధ్రదేశం తెలంగాణలో లభించాయి కాబట్టి శాతవాహనులు ఆంధ్రులే, స్వస్థలం ఆంధ్రదేశమే. వాళ్ళు శ్రీకాకుళం తర్వాత ధాన్యకటకంగా ఆంధ్రదేశం నుండే అలాగా వెస్ట్ వైపు వెళ్ళారని. సో అప్పుడు విదేశీ శకులు పశ్చిమ భారతదేశానికి వచ్చేసారు కాబట్టి శాతవాహనులు వాళ్ళని ఎదుర్కోవడానికి మన ఆంధ్రదేశం నుండి లేదా దక్షిణ భారతదేశం నుండి వెస్ట్రన్ ఇండియా వైపు వెళ్లాల్సి వచ్చింది వాళ్ళని తరిమి కొట్టడానికి అని ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతిష్టానపురాన్ని వాళ్ళు రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారని, ఆ తర్వాత మగధన్ మీద కూడా దృష్టి పెట్టి మొదటి పులోమావి మగధను కూడా జయించాడని అని ఇప్పుడు చరిత్రకారులు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆంధ్రులే, ఆంధ్రదేశం నుండి ఇటు నుండి అటు వెళ్ళారు, అటు నుండి ఇటు వెళ్ళారు, రకరకాల బిట్లు. ఈ బిట్లన్నీ ఒకసారి మాత్రం ఎగ్జామ్ లో అడుగుతుంటారు కాబట్టి ఎవరేమన్నారు అనేది చూడండి. అలాగే నిన్న ఎప్పుడు ప్రారంభమైంది అంటే గనక మౌర్యులు శాతవాహనులు కొండాపూర్ కోటిలింగాల్లో లభించిన నాణ్యాలను బట్టి శాతవాహనులు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి అంటే 231, 230 ఆ ప్రాంతానికి చెందినవారు సిముక శాతవాహనుడి కాలము అని తెలుస్తుంది మనకి. ఆ డేటింగ్, కార్బన్ డేటింగ్ ద్వారా కూడా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి అంటే ఇంచుమించు 230 ప్రాంతంలో అక్కడ శాతవాహన రాజ్యం ప్రారంభమైంది అనేది పాయింట్ అన్నమాట. ఓకే, సో అక్కడి నుంచి 1 by 1 ఇంచుమించు 450 సంవత్సరాలు పరిపాలించారు ఆ రాజుల గురించి. ఆ పొలిటికల్ హిస్టరీ మీకు నేను చెప్పను, ఎందుకంటే అది మీరు చదివేసుకుంటారు కాబట్టి. అందులో కల్చరల్ ఆస్పెక్ట్స్ ఇంకేమైనా మనం చూద్దాం. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఈ లోపల నేను ఏమైనా కొత్త పాయింట్లు ఏమైనా ఉంటే చెప్తాను. ఇప్పుడు మాట్లాడవచ్చు ఎవరన్నా. మా కొత్త వాళ్ళిద్దరు చాలా అంటే ర్యాపిడ్ ఫైర్లో చెప్పాము, అది కంఫర్టబుల్, ఆల్రెడీ చదివి ఉంటారని మీరు అందరూ, నేను స్పీడ్గా చెప్పాను, నేనేమైనా స్లో అవ్వాలా? ఎవరేం మాట్లాడట్లేదు ఇప్పుడు. ప్రసన్న, పూజిత, ప్రభాకర్, సత్య, ఇది అలా ఉండిపోయారు అందరూ. సార్ ఫుల్లీ ర్యాపిడ్ ఫైర్ కదా సార్, అందుకని అలాగ వింటున్నాం. ఎలా ఉంది? ఆ, బాగుంది సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని నుంచి మేము ఏ విధంగా మేము అది లెర్న్ చేయాలి సార్? అది అంటే మన పీడిఎఫ్ తీసుకొని అంటే ఈ బిట్ ఏంటంటే ఏదైనా రావచ్చు. తర్వాత ఏంటి, ఆ రీజన్స్ ఉన్నాయి కదా, సబ్జెక్ట్ బిట్లు ఉంటాయి కదా, శాతవాహనులు ఆంధ్రులే అని ఎందుకు ఎలా సార్ చెప్పగలం? అంటే మీరు డిస్కషన్ చేసిన దాంట్లో చాలా మటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి సార్. అవన్నీ maximum గా మీరు చెప్పిన దాంట్లో ఆ, సోర్సెస్ నుంచి అవును. వీటన్నిటి నుంచి కూడా కొన్ని పీవైక్యూస్ రిపీట్ అయ్యాయి సార్. అంటే రీసెంట్ అంటే అంతకుముందు జరిగిన గ్రూప్ ఎగ్జామ్స్. ఎవరమ్మా మాట్లాడుతుంది? హలో మా హలో మా మాట్లాడుతుంది ఎవరు ఇప్పుడు? హలో, వాయిస్ వినిపిస్తుంది అన్నది? అనిపిస్తుంది సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫస్ట్ ఎనీ డైనాసిటీ ఆంధ్రదేశంలో ఏపీ చదువుతారు కదా, సోర్సెస్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. ఆ సోర్సెస్ ఇన్స్క్రిప్షనల్ సోర్సెస్ అవ్వచ్చు, ఆర్కియలాజికల్ సోర్స్ కాయిన్స్ అవ్వచ్చు, లిటరీ సోర్స్ అవ్వచ్చు, ఇండిజినస్ లిటరీ సోర్స్ అవ్వచ్చు, ఫారిన్ లిటరీ సోర్స్ అవ్వచ్చు. అవన్నీ ఒక దగ్గర రాసి ఏం చెప్తున్నవి రాయండి, ప్రతి పాఠానికి రండి. అప్పుడు అయిపోతుంది, సగం ఈజీ అయిపోతుంది. మా మ్యూట్లో పెట్టండి. అర్థమైందా పాయింట్?
ప్రసన్న రెస్పాండ్ అమ్మా. పూజిత రెస్పాండ్. సత్య అర్థమైంది సార్. ఎస్ సార్. అది అంటే ఇంకేం లేదు. పూజిత అది ఎవరైనా సోర్సెస్ కి ఏపీ హిస్టరీ మనకి మాటలు కాబట్టి సోర్సెస్ కి ఎక్కువ టైం కేటాయించండి. ఇంకేం తెలుసా ఆంధ్ర సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందా అమ్మా? మిగతా వాళ్ళకి ఎలా ఉంది? క్లియర్ గానే ఉంది సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ అయింది సార్. ఇప్పుడు కనెక్ట్ అయింది సార్. బ్రేక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సోర్సెస్ మీద బుక్ చేశారు. అది ఉంది, నా దగ్గర ఉంది. నిజంగా అవన్నీ డైనాసిటీకి సోర్సెస్ అది పట్టుకుంటుంది. మీకు ఎందుకు ఏపీఎస్సీలో ఎక్కువ బిట్ మార్కులు రావు నేను చెప్తాను. దాని మీద నోట్స్ ఫోకస్డ్ గా రాయండి. ఇప్పుడు నేను రాశాను కదా సోర్సెస్ మీద, అలా ప్రతి డైనాసిటీకి రాయాలి. ప్రతి డైనాసిటీకి రాయాలి. అప్పుడు ఓకే సార్. ఈజీ అయిపోతుంది మీకు. సార్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. ఏమ్మా? లెసన్ కాదు, హౌ టు నోట్స్ ప్రిపేర్. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు శాతవాహనాస్ నోట్స్ రాయాలి. ముందు ఆ బిట్లు పక్కన పెట్టండి. ఒక ఒక సార్, మంచి ఆ? సార్ ఈ రోజు నేను రాసుకున్న నోట్స్ మీకు పంపించాను సార్. నేను చూడలేదు, చూస్తాను. అంటే అది నేను బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి రాసుకున్నాను సార్. గుడ్ బుక్ అమ్మా. మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా చూడలేదమ్మా అనేది. ఏ నోట్స్ రాసినా ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ డిస్క్రిప్టివ్ లో రాయండి, బిట్లు రాయకండి. నెక్స్ట్ రెండోది ఏంటి, ఒక శాతవాహనం నోట్స్ రాయాలి. శాతవాహనుల మీద మనకి రకరకాల పాయింట్లు ఏంటంటే ఉన్నాయి. శాతవాహనులు సోర్సెస్ గురించి ఒకటి రాస్తాం. తర్వాత శాతవాహనులు స్వస్థలం గురించి ఎక్కడి నుంచి వచ్చారు ఒకటి, శాతవాహనులు ఎవరు అదొకటి. ఆ రెండు మనకి ఇంకోటి ఆంధ్రవాదము, లేకపోతే రకరకాల వాదాలు, విదర్భవాదం, మహారాష్ట్రవాదం ఇవన్నీ వస్తాయి. సో శాతవాహనులు ఏ జాతి వారు అనేది అదొక ఇష్యూ. శాతవాహనుల జాతి మీద ఒక కాంట్రవర్సీ ఉంది. ఆంధ్రవాదం తర్వాత శాతవాహనుల ఏమన్నా దాన్ని వంశానుక్రమణిక పొలిటికల్ హిస్టరీ. పొలిటికల్ హిస్టరీలో కూడా కొన్ని నెరవకట్టలు ఉంటాయి. ఇప్పుడు శ్రీముఖ శాతవాహనుడు అనుకున్నాం. నేనైతే ఏం రాస్తాను చూడండి. శ్రీముఖ శాతవాహనుడ మూల పురుషుడని పలువురు చరిత్రకారుల అభిప్రాయము. ఒక పాయింట్. సో ఇటీవల కొండాపురం, మెదక్ జిల్లా కొండాపూరు, వరంగల్ సమీపంలో శాద్వాహన అనే పేరుతో నాణాలు లభించాయి. సో శాద్వాహన కోటిలింగాల్లో ఇతని నాణాలు దొరికాయి కాబట్టి ఈ శాద్వాహన సంతతి వాడైన అంటే శాద్వాహన అనే పేరు గల నాణాలు కొండాపురంలో లభించాయి. కొండాపురం, వరంగల్లో లభించాయి శాద్వాహన. సిముకుడివేమో కోటిలింగాల ఇవన్నీ లభించాయి అన్నమాట. సో ఇక్కడ లింక్ ఏమిచ్చాడు, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు ఆర్యావర్తాన్ని మాత్రమే పరిపాలించాడు, నార్త్ ఇండియానే పరిపాలించాడు. సౌత్ ఇండియన్ ఎవరు గెలిచారు నేను చెప్పుకున్నామా. మౌర్యుల్లో సౌత్ ఇండియన్ గెలిచింది ఎవరు మా? మౌర్యుల గురించి మాట్లాడుతున్నాం. మౌర్యుల్లో సౌత్ ఇండియాని జయించింది ఎవరు? అశోకుడు. నిన్న మనం చెప్పుకున్నాం కదమ్మా, బిందుసారుడు. అశోకుడు. సో బిందుసారుడు గెలిచాడు ఆంధ్రదేశాన్ని, అదే బిందుసారు సౌత్ ఇండియా అంతటిని గెలిచాడు అనమాట. సో బిందుసారుడు మరణానంతరం అతని కుమారుల మధ్య, అశోకుడు అతని మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఆ సమయంలో సీముకుడు అతడు ఇంచుమించుగా బిందుసారుడి కాలంగా అశోకుడి కాలంలో కానీ స్వతంత్రించి ఉండవచ్చు. సో తర్వాత ఏమైంది చూడండి, అశోకుడు గెలిచాడు కదా. అశోకుడు మన సిముఖ శాతవాహనుడికి మంచి రిలేషన్స్ ఉండవచ్చు. అందుకే అతని నన్ను కొలుస్తున్నారు అది అంతా చెప్పుకున్నాడు కదా, పాజిటివ్ గా చెప్పాడు అనమాట. స్నేహ సంబంధాలు మెయింటైన్ చేశాడు. సో మొత్తానికి ఇక్కడ ఏముండదాన్ని శ్రీముఖుడు ఆ తర్వాత ముందు జైన మతావలంబిగా ఉండి తర్వాత వైదిక మతాభిమాని అయ్యాడు. చివరి దశలో శ్రీముఖుడు క్రూరుడయ్యాడని, సింహాసన బసుడై చంపబడ్డాడని జైన గాథలు చెప్తున్నాయి. అంటే అలాగే శ్రీముఖ శాతవాహనుడి మీద ఏది ప్రధానమైన కంటెంట్ ఉందో, ఇంపార్టెంట్ పాయింట్ లింక్లన్నీ ఒక దగ్గర డిస్క్రిప్టివ్ రూపంలో రాసుకోండి.
లాజికల్ సీక్వెన్స్ అన్నమాట. పాయింట్లే రాయండి, పై పాయింట్కి కింద పాయింట్కి లింక్ ఉండాలి, సీక్వెన్స్ ఉండాలన్నమాట. అలా ప్రతిదాన్ని పొలిటికల్ హిస్టరీ ఆ లింకులన్నీ రాసుకోవడం, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన వ్యవస్థ గురించి రాసుకోవడం, తర్వాత సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ గురించి రాసుకోవడం, ఆ తర్వాత కల్చర్ గురించి రాసుకోవడం, లిటరేచర్ గురించి, రిలీజియన్ గురించి, ప్రతిదీ ఆ హెడ్లో రాయాలి. సోర్సెస్ దగ్గర నుంచి మొదలు పెడితే సాహిత్యం వరకు వచ్చేసరికి మొత్తం క్యాన్వాస్ మీ దగ్గర. శాతవాహన లిటరేచర్ అనగా టక్క టక్క టక్క, సంస్కృత సాహిత్యం, ప్రాకృత సాహిత్యం లైన్కి వెళ్ళిపోవాలన్నమాట. అలాగా క్లస్టర్ అప్రోచ్ అన్నమాట. నోట్ మేకింగ్ కూడా అలా రాయండి. బిట్లు రాయకండి, మీ బిట్లు నోట్స్ భయపెట్టకండి నన్ను కూడా. బిట్లు గైడ్ నుంచి నోట్స్ రాసికండి, గైడ్ని ఉపయోగించండి. ఆ టెక్స్ట్ బుక్ బేసల్ హనుమంతరావు గారి టెక్స్ట్ బుక్లు తీసుకోండి. అది దాని నుంచి ఇక ఇతనిది కూడా బుక్ వచ్చింది చిన్నదే, నేను ఇందా చూశాను, చాలా బాగుంది ఆ బుక్. ఎవరైనా బేసల్ హనుమంతరావు గారి భాష కొద్దిగా కఠినంగా ఉందంటే ముప్పాల హనుమంతరావు గారి సింగిల్ ఎడిషన్ ఒకటి వచ్చింది, చాలా బాగుంది ఆ బుక్. అది చదవండి, చాలా మంచి లాంగ్వేజ్తో రాశారు సార్. అలా ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ చదవండి, ఒక హిస్టారియన్ రాసిన టెక్స్ట్ బుక్తో పాటు గైడ్ చదవండి. లేదు సార్ మేము ఈ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ బాగున్నాయంటే ఎంఏవి 2 బుక్స్ 2 వాల్యూమ్స్ అద్భుతంగా ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. చుమించు ఎంత డీటెయిల్డ్గా ఉంటాయంటే ఇవి. ఆల్మోస్ట్ అమ్మా ఆ, అంబేద్కర్ ఒక్కొక్కటి చుమించు అయితే ఇప్పుడు చదవలేరేమో. ఆల్మోస్ట్ 2 వాల్యూమ్స్. ఇది సెకండ్ వాల్యూమ్ అమ్మా. ఫస్ట్ వాల్యూమ్ ఇంకోటి ఉంది, ఒక 900 పేజీలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి డీటెయిల్డ్గా చక్కగా ఆర్గనైజ్డ్గా రాశారు. అలాగే ఇది కూడా మన నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇంచుమించు 900 పేజీలు. ఏది తీసుకున్నా ఒక మంచి టెక్స్ట్ బుక్ చదవండి, ప్యారల్గా గైడ్ చదవండి, డిస్క్రిప్టివ్లోనే నోట్స్ రాయండి. నోట్స్ రాస్తున్నప్పుడు పాత ఎగ్జామ్లో ఇందాక ఎవరో చెప్పారు, మీరు చెప్పిన బిట్లు చాలా ఎగ్జామ్లో వచ్చేసారనేసి, దాన్ని స్ట్రెస్ అంటాం. గతంలో ఇచ్చిన బిట్ల మీద స్ట్రెస్ అని ఊనికి అంటాం అనమాట. ఫోకస్ చేయాలన్నమాట, ఏం అడుగుతున్నారు అనేది ఫోకస్ చేయాలి, అవి హైలైట్ చేసుకోవాలి. గతంలో అడుగుతున్నారు ట్రెండ్ తెలుస్తుంది, అప్పుడు బిట్స్ డిస్క్రిప్టివ్ చదవాలి బాగా, బిట్లు చేయాలి, మళ్ళీ డిస్క్రిప్టివ్ చదవాలి, బిట్లు చేయాలి. మూడోసారి డిస్క్రిప్టివ్ చదివేసరికి నోట్ మేకింగ్ ఆర్గనైజ్డ్గా రాసుకోవాలి. ఫస్ట్ టైం గీతలు గీసుకోవాలి, రెండోసారి ఏమో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి, మూడోసారి స్ట్రక్చర్తో నోట్స్ రాసుకోవాలి. అలా రాసుకుంటే అప్పుడు మీకు చూడండి, ఇందాక నేను తయారు చేసిన నోట్స్ చూశారు మీరు, సీక్వెన్స్ ఉంటుంది ప్రతి దగ్గర, దానికి ఒకదాని నుంచి ఒకటి సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ లాజికల్ లింకింగ్ సీక్వెన్స్ ఉంటే నోట్ మేకింగ్ బాగుంటుంది. ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా? ఆ క్లియర్ సార్. బిట్లు రాయకండి, ఆ బిట్లలోంచి బయటికి రండి. ఓకే అమ్మా, కొత్త వాళ్ళు వచ్చారు ఇద్దరు, ఎలా ఉంది మీకు అర్థమైందా? హలో సార్, అర్థమైంది సార్. అర్థమైందా? ఓకే ఓకే. మంచి ఉత్సాహం మీద ఉన్నావు నువ్వు, కానీ సామాన్య శాస్త్రం చదివేస్తున్నావు ఇందాకలా. ఇదే చెప్తున్నా సార్. ఐ హర్టెడ్. సారీ సార్. ఓకే అమ్మా, ఎనీథింగ్ ఎల్స్? రేపు క్లాస్ ఉండదు, ఆ, విజయవాడ వెళ్తాను రేపు పెళ్లికి, ఒక స్టూడెంట్ మ్యారేజ్కి. అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఏప్రిల్లో 2-3 రోజులు ఉండను, హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్లో ఎవరైనా కలవాలంటే ఉంటే కలవండి నన్ను, అప్పుడు చెప్తాను నేను. ఈ షెడ్యూల్ ప్రకారం చదువుకోండి. ఆ షెడ్యూల్ మీకు ఇచ్చాను, నాకు కాదు. సార్ అన్ని కంప్లీట్ మనం చేస్తూనే ఉందాం, అలాగా మనది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు చదవండి, షెడ్యూల్ ప్రకారం మీరు చదవండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, ఇట్స్ నాట్ అన్ ఆర్డర్, ఇట్ ఈస్ రిక్వెస్ట్. ఓకే, ఇంకేమైనా మాట్లాడాలా నాతో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ? సార్ మమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయండి సార్. అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా ఆ గ్రూప్ అది మీకు లింక్ పెడదామమ్మా. అది మనది అంటే ఇది ఆ యాప్ లో చెప్తాము, అభయం అకాడమీ అమ్మా. అందులో అది తీసుకున్న వాళ్ళందరూ Right, sir. గ్రూప్ లో ఉంటారు. నీకు ఆ లింక్ పెడతానమ్మా, యూ కెన్ జాయిన్. ఓకే సార్, ఓకే సార్. నీకు పంపిస్తాను. ఎవ్రీడే Okay, sir. క్లాస్ మాక్సిమం ఉంటాయమ్మా. అలాగే తర్వాత మీకు టెస్టులు కూడా నేను ప్లాన్ చేస్తాను, యాప్లో టెస్టులు ఇచ్చేస్తాను. మీ సిలబస్ కంప్లీట్ చేస్తే కనుక దాని మీద డిస్కషన్స్, అలా బిట్స్ ఎక్కువ చేయడం, అలా సరదాగా వెళ్దాం. కానీ మీరు చేయాల్సిన పని కరెంట్ అఫైర్స్ రోజు చదవాలి, మెంటల్ ఎబిలిటీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అలాగే స్టిక్ టు ద షెడ్యూల్ విచ్ ఈస్ గివెన్ బై మీ.
ఆ షెడ్యూల్ ప్రకారం మొన్న ఎవరో నిన్న ఇందాక మెసేజ్ కొత్త వాళ్ళకి ఏంటి అని, మరి కొత్త వాళ్ళకి ఒక నెలకు ఒకసారి చదివిద్దామంటే ఈ లోపల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఇదే ఇంకేంటి పరిగెట్టాల్సిందే. ఇదేం లెక్క ఏంటి? ఏముంది, అర్థం చేసుకుని చదువుకోలేరా? 25 సంవత్సరాలు, 23, 24 అందరూ డిగ్రీలు పాస్ అయ్యారు కదా. ఎవరు ఏం చెప్పరు, మనకి మనమే అన్ని నేర్చుకోవాలి. మేమందరం అలాగే చదువుకున్నాం. యుద్ధం అంటే అలాగే ఉంటది. అలా చేస్తేనే యుద్ధంలో పోటీలో ఉంటారు. సో కొత్త వాళ్ళకి కూడా ఇదే షెడ్యూల్, వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సిందే. సో అమ్మాయిలు ఏమైనా మాట్లాడతారా? నేను ఇందాక నుంచి ప్రసన్న ఈరోజు ఏం మాట్లాడలేదేటమ్మా నువ్వు? పూజిత, ప్రసన్న, ప్రభాకర్ నేను చూస్తాను, మహాలక్ష్మి ఏం మాట్లాడలేదు. అందరు కామ్ అయిపోయారేంటి ఈరోజు? అమ్మా అంటే మీరే డిస్కస్ చేసుకుంటే వెళ్ళిపోయారు కదా సార్, మొత్తం చెప్తా వెళ్తారు కదా, అదే వింటాను సార్ ఫోకస్ గా. ఓకే, ఎలా బాగుందా? ఎస్ సార్, బాగుంది సార్. మధ్యలో మాట్లాడకపోతే చాలా ఫాస్ట్ గా అన్ని రివిజన్ చేసేస్తాం కదా, బాగుంటది. మీరు అప్పుడు చదువు బిట్లు చేద్దాం నెక్స్ట్ డిస్కషన్. అలాగే రివిజన్ కంటిన్యూ ఎగ్జామ్ వరకు వెళ్తుందమ్మా ఇది. మీరు నేను చెప్పినట్టు చదవండి, ఓకేనా? ఓకే 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 సార్. ఈ రోజుకి సభచారిద్దాం. రేపు సెలవు. మా శిష్యుడు రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ లో చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు, శోభన్ అని. అతని వివాహానికి విజయవాడ వెళ్తున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ కూడా వెళ్తాము. అతను చాలా మంచి శిష్యుడు, విద్యాధరి లాగా. సో మీరు చదవండి. మీ షెడ్యూల్ ఎల్లుండి కల్లా మళ్ళీ మనం కలుసుకుందాం. భయపడకండి, భయపెడతాను అంటాను కానీ మీకు అందరికీ ఉద్యోగాలు రావాలనే ఒక బృహత్తరమైన ఆశయంతో కదా ఇది ప్రారంభమైంది. అందువలన అప్పుడప్పుడు భయపెట్టినా మన గురువు గారే, మన తండ్రి అనుకుని మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది మీకోసమే, నా కోసం కాదు అని మీకు అర్థమైతే చాలు. ఓకేనా ఎస్ సార్. అమ్మా? గుడ్ నైట్ అమ్మా, కలుద్దాం, మండే కలుద్దాం. ఓకే సార్. టేక్ కేర్ అమ్మా.